మీరు రాసిందే తీయాలంటారు ఏంటి? అది నేను రాసిందే స్క్రీన్ మీద నాకు కనపడాలన్న కాన్వర్జేషన్స్ వస్తాయి. రాసిందే తీయాలి అంటే ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చారు? డైరెక్టరు అతను అనుకున్న విజన్ని ఆ స్క్రీన్. నీకు రాయడం రాక నాకు ఇచ్చావు. ఓకే ఓకే క్లియర్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఓకే ఓకే నీకు రాయటం రాక నాకు ఇచ్చావు. ఓకే. మరి నేను రాసిన దాన్ని కరెక్ట్ చేసి తెలివితేటలు అనుకుంటే నువ్వే రాసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్పడం? ఏమో డైరెక్టర్కి ఆ టైంలో మార్చాలనుకున్నాడు. అదే నేను చెప్తాను, మార్చేటప్పుడు ఒక మాట చెప్పంటాను. నేను రాసింది తీయొద్దు అని నేను. ఓకే నువ్వేది మారుస్తావు నాకు ఒక మాట చెప్పు. ఇప్పుడు నేను వచ్చి నీకు షార్ట్ చెప్తే ఎంత చిరాకుంటుంది నీకు? నా పనిలో నువ్వు వేలు పెట్టినప్పుడు నీ పనిలో వేలు పెడితే ఎలా ఉంటుందో నువ్వు ఒకసారి ఇమాజిన్ చేసుకుని నీకు అర్థం అవుతుంది. అంటే ఎవరి డిపార్ట్మెంట్లో ఆడవు కదా. అవును. మరి ఎందుకు వెళ్తారు? బాగా ఎవడు పడతాడు రైటర్ అనే ఫీలింగ్ వచ్చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది. రైటర్ అనే ప్రొఫెషన్కి అసలు రైటర్ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. నేను రాయగలను కదా. 24 క్రాఫ్ట్స్లో కనీసం సెట్ డిపార్ట్మెంట్ కూడా ఇది నాకు తెలిసిన ఎవడ అంటగాని ప్రతి వాడు రైటర్ అని మాత్రం ఫీల్ అవుతారు. అంత లోకు అయిపోయిందా అన్నది నా బాధ. ఎవడకాడు నా దగ్గర కథ ఉంది అంటాడు. అంత లోకువా? అసలు కథ అంటే ఏంటో తెలుసా నీకు? ఫస్ట్ పాయింట్ గట్టిగా కథ చెప్పు నా ముందు నిలబడంటే మళ్ళీ అంటారు. లేదా ఆడు చూసిందో నేను చూసిందో ఒక సినిమా చెప్తాడు.